IEPFA launches సక్షం నివేశక్ క్యాంపెయిన్. సో బేసిక్గా షేర్ మార్కెట్స్లో డివిడెండ్స్ కానీ ప్రాఫిట్స్ కానీ, ఎస్పెషల్ డివిడెండ్స్ అంటే ప్రాఫిట్స్ అనమాట. సో అవి ఎవరైతే అన్క్లెయిమ్ చేస్తారో వాటిని హ్యాండిల్ చేయడం కోసం అని చెప్పేసి IEPFA వాళ్ళు మనకి సక్షం నివేశక్ క్యాంపెయిన్ అని చెప్పేసి ఇన్వెస్టర్ బేస్డ్ అవేర్నెస్ క్యాంపెయిన్ని తీసుకొస్తున్నారు. సో ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది? ఇన్వెస్టర్స్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో దీని గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. IEPFA యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ అనేది ఫుల్ ఫామ్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఉండడం జరుగుతుంది. సో బేసిక్గా సక్షం నివేశన్ క్యాంపెయిన్ ఎందుకు లాంచ్ చేశారు అంటే పెండింగ్ అన్క్లెయిమ్డ్ డివిడెండ్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడానికి. అంటే అన్క్లెయిమ్డ్ డివిడెంట్ అంటే డివిడెండ్ ఇప్పుడు ప్రాఫిట్ వస్తుంది కదా, దాన్ని షేర్ హోల్డర్ బేసిక్గా క్లెయిమ్ చేసుకోవాలి. సో అలాంటి కేసెస్ ఏమైనా క్లెయిమ్ చేసుకున్నటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా KYC అండ్ నామినేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అని చెప్పేసి డైరెక్ట్ క్రెడిట్ ఆఫ్ డివిడెండ్స్ టు రైట్ఫుల్ ఇన్వెస్టర్స్. సో బేసిక్గా ప్రాపర్గా ఇన్వెస్టర్స్, నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, కానీ అక్కడ ఫ్రాడ్లెంట్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళని కాకుండా కరెక్ట్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వారికే డివిడెండ్స్ అనేటివి చేరాలి అని చెప్పేసి ఈ సక్షం క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది. అడ్రసెస్ 1000 crores ఆఫ్ అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్. సో ఇతరత్ర షేర్లలో పెట్టినటువంటి వాళ్ళు ఆ డివిడెండ్స్ క్లెయిమ్ చేసుకున్నటువంటి దాదాపుగా 1000 కోట్ల వరకు ఉన్నాయి. సో వాటిని ప్రాపర్గా ఎవరైతే రియల్ ఇన్వెస్టర్స్ ఉంటారో వారికి చేరే విధంగా ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రివెంట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ డివిడెండ్స్ టు ది IEPFA. సో ఎవరైతే అన్క్లెయిమ్ చేసుకోరో బేసిక్గా కొన్ని రోజుల తర్వాత మనకి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఉంటుంది. వాళ్ళ అకౌంట్లోకి ఇవి వెళ్ళిపోతాయి. సో వెళ్ళిపోయిన అమౌంట్ని గవర్నమెంట్కి వెళ్తుందా అంటే కాదండి. సో బేసిక్గా ఇన్వెస్టర్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాటిని మళ్ళీ తిరిగి ఇన్వెస్టర్స్కి బేసిక్గా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి యూజ్ చేయడం జరుగుతుంది. సో అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, బూస్ట్ ఇన్వెస్టర్ అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, అప్డేట్ KYC టు అవాయిడ్ షేర్ ఫ్యూచర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ బేసిక్గా ఈ క్యాంపెయిన్ అనేది బేసిక్గా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ క్యాంపెయిన్ దేనికోసము అంటే అన్క్లెయిమ్డ్, పెండింగ్ అన్క్లెయిమ్డ్ డివిడెండ్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడం కోసము. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.